నమస్తే వెల్కమ్ టు కంపెనీ కబుర్లు. కంపెనీ కబుర్లోకి వెళ్లే ముందు ఒక్క విషయం ఆలోచిద్దాం. మీరందరూ మీ ఇన్సూరెన్స్ను రెన్యూ చేసుకున్నారా? చేసుకోకుండా ఉంటే ఎలా చేసుకోవాలి? ఇన్సూరెన్స్కి సంబంధించి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి? అసలు ఇన్సూరెన్స్ ఇన్వెస్ట్మెంట్ రెండు ఒకటా, రెండు సపరేటా? ఈ అన్ని విషయాలు కూడా మీకు ఇన్సూరెన్స్ సెంట్రల్ అనే ప్రోగ్రామ్ ద్వారా మనీ9 అందిస్తుంది. సో వెంటనే మనీ9 యాప్ డౌన్లోడ్ చేసుకొని ఇన్సూరెన్స్కి సంబంధించిన అన్ని వివరాలు తెలుసుకోండి. ఇప్పుడు మనం ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా భారతదేశంలో జరుగుతున్న కార్పొరేట్ కబుర్లు ఏమున్నాయో, ఈ వారం ఏమేమి జరిగాయో ఒకసారి గమనిద్దాం. నా పేరు సుకుమార్. ముఖ్యంగా ఈరోజు కార్పొరేట్ కబుర్లలో అదానీ పవర్ గురించి మనం మాట్లాడుతున్నాం. అదానీ పవర్ అదానీ గ్రూప్కి సంబంధించిన సంస్థ. జార్ఖండ్లో వీళ్ళ 1600 మెగావాట్ల థర్మల్ పవర్ ప్లాంట్ నుండి బంగ్లాదేశ్కి డిసెంబర్ 16, 2022 నుండి పవర్ సప్లై చేయడానికి ముఖ్యంగా మనకి బంగ్లాదేశ్ పవర్ డెవలప్మెంట్ బోర్డ్ అంటే BPDB ద్వారా మనకి ఈ పవర్ని జనరేట్ చేయడానికి, అదేవిధంగా ట్రాన్స్మిట్ చేయడానికి ఒక నిర్ణయం తీసుకొని వాళ్ళతోటి ఒక అగ్రిమెంట్ ఎంటర్ అయినట్టుగా మనకి ప్రకటించడం జరిగింది. ఈ ప్రాజెక్ట్లో దాదాపు మనకి నైబర్ ఫస్ట్ అనే పాలసీ కింద భారతదేశం నుండి పవర్ సప్లై చేస్తున్నట్టుగా అదానీ పవర్ మనకి అనౌన్స్ చేయడం ఈ వారంలో ఒక ముఖ్య విషయం కింద మనం గమనించాలి. ఇక రెండో వార్త కూడా అదానీ గ్రూప్కి సంబంధించింది. అదానీ దాదాపు 70 బిలియన్ల ఇన్వెస్ట్మెంట్స్ని గ్రీన్ ఎనర్జీకి సంబంధించి అనౌన్స్ చేయడం, 3 జైంట్ ఫ్యాక్టరీస్ అంటే చాలా పెద్ద ఫ్యాక్టరీలు నెలకొల్పడానికి ఈ పెట్టుబడులు పెట్టబోతున్నట్టుగా అదానీ చైర్మన్ గౌతమ్ అదానీ బుధవారం రోజు అనౌన్స్ చేశారు. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో మనం 29 ఆగస్టు రోజున మనకి రిలయన్స్ యాన్యువల్ జనరల్ బాడీ మీటింగ్ జరిగినప్పుడు అటువైపు వీళ్ళ రైవలరీ అయిన ముఖేష్ అంబానీ కూడా గ్రీన్ ఎనర్జీకి సంబంధించి పెట్టుబడులు పెడుతున్నామని చెప్పి అనౌన్స్ చేయడం, అదే టైంలో ఈ వారంలో గౌతమ్ అదానీ ఈ విషయాన్ని అనౌన్స్ చేయడం కనుక గమనిస్తే రాబోయే రోజుల్లో గ్రీన్ ఎనర్జీకి సంబంధించి విపరీతమైన పెట్టుబడులు, అదే వ్యాపారాలు కూడా ఈ 2 మేజర్ జైంట్ సంస్థలు ముందుకు తీసుకెళ్లే అవకాశం కనిపిస్తుంది. ఎయిర్టెల్ షేర్లకు సంబంధించి మరో వార్త. సింగ్టెల్ దాదాపు 1.76% అంటే 7,000 కోట్లకు పైగా మార్కెట్లో ఈ షేర్స్ని అమ్మడం జరిగింది. ఇది గత వారం కూడా మనం డిస్కస్ చేసాం. ఇది దాదాపు ఈ ట్రాన్సాక్షన్ వాల్యూ 7,148 కోట్లుగా మనకి బల్క్ డీల్స్ ద్వారా తెలిసింది. ఈ బల్క్ డీల్లో మనకి భారతీ టెలికాం లిమిటెడ్ BTL ఏదైతే మనకి ఇప్పటి వరకు సింగిల్ లార్జెస్ట్ ఇన్వెస్టర్ కింద మనకి భారతీ ఎయిర్టెల్ కనిపిస్తుందో, ఈ సంస్థ ఆల్మోస్ట్ మనకి ఈ స్టాక్స్ అన్నింటినీ కూడా కొన్నట్టుగా తెలుస్తుంది. సింగ్టెల్ 104 మిలియన్ల ఎయిర్టెల్ షేర్స్ని 7వ తారీఖు సెప్టెంబర్ రోజు బ్లాక్ డీల్ కింద BTLకి అమ్మడం జరిగింది. దీంట్లో భాగంగా ఆల్మోస్ట్ 96.2 మిలియన్ షేర్స్ ఎయిర్టెల్లో BTLకి ఉంది. అంటే ఆల్మోస్ట్ మనకి 7.8 మిలియన్ షేర్లు పబ్లిక్ తీసుకున్నట్టుగా ఈ డేటా ద్వారా మనకి చాలా క్లియర్గా కనిపిస్తుంది. దీంతో మనకి ఆల్మోస్ట్ గత వారం మనం అనుకున్నట్టుగా ఎయిర్టెల్కి సంబంధించి సింగ్టెల్ షేర్స్ అమ్మడాన్ని మాత్రం BTL సంస్థ చేజిక్కించుకోవడానికి కనుక గమనిస్తే ఎయిర్టెల్లో ఇంటర్నల్గా చాలా వరకు స్టాక్స్ చేతులు మారినట్టుగా ఈ వారం మనకు అర్థమవుతుంది. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ NCLT ముంబై బెంచ్ జీ ఎంటర్టైన్మెంట్కి సంబంధించి షేర్ హోల్డర్స్ మీటింగ్ అయిన తర్వాత సోనీతో మెర్జర్కి ఓకే చెప్పినట్టుగా మనకి ఈ వారం న్యూస్ వచ్చింది. ఇది ఆల్మోస్ట్ మనకి NCLT ఇప్పటి వరకు ఇబ్బందిగా ఉన్న ఆర్డర్ని రిలీజ్ చేయడం, మనకి అక్టోబర్ 14, 2022 ఏదైతే షేర్ హోల్డర్స్ మీటింగ్ జరుగుతుందో ఆ రోజు స్కీమ్ ఆఫ్ మెర్జర్కి కూడా ఆమోద ముద్ర లభించే అవకాశం చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇంకోవైపు ఏంటంటే ఈ మధ్యకాలంలో CCI రేజ్ చేసిన కన్సర్న్స్ ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ కూడా అడ్రస్ చేయడానికి, బార్గెనింగ్ పవర్ని యూటిలైజ్ చేసుకోవడానికి కూడా ఈ 2 సంస్థలు చాలా వరకు అటు షేర్ హోల్డర్స్ని ఇటు గవర్నింగ్ బాడీస్ని కూడా వాళ్ళు కాన్ఫిడెన్స్లోకి తీసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. సో మీటింగ్ ఎప్పుడైతే అక్టోబర్ 14, 2022 రోజున జరగబోతుందో ఈలోపు అన్నీ సర్దుకొని షేర్ హోల్డర్ల ఆమోద ముద్ర కనుక వస్తే జీ అండ్ సోనీ రెండిటి మెర్జర్ కూడా మనకు కంప్లీట్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. మరో ఇంట్రెస్టింగ్ వార్త. ఇండిగోలో ఎప్పుడు చాలా స్ట్రాంగ్గా షేర్ హోల్డర్స్ ఉంటారు. అలాంటిది గంగ్వాల్ ఆల్మోస్ట్ 2,000 కోట్ల షేర్లని మార్కెట్లో అమ్మడం. దీనివల్ల షేర్ మార్కెట్లో మనకి ముఖ్యంగా ఇండిగోకి సంబంధించిన షేర్లు డౌన్ ట్రెండ్కి రావడం అనేది మనం చూడొచ్చు. గంగ్వాల్ ఆల్మోస్ట్ బోర్డ్ డైరెక్టర్గా రిజైన్ చేసిన తర్వాత ఈ అమ్మకాన్ని తను ముందుకు తీసుకురావడం, అదేవిధంగా
1850 రూపాయల దగ్గర ఈ షేర్స్ని అమ్మడం, దాదాపు 10.8 మిలియన్ల షేర్లని మార్కెట్లో అమ్మడం కనుక గమనిస్తే, తను బయటకు వచ్చిన తర్వాత అంటే రిజైన్ చేసి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్గా బయటకు వచ్చిన తర్వాత అంతకుముందే ప్లాన్ చేసుకున్నట్టుగానే ఈ స్టాక్స్ని అమ్మినట్టుగా కనిపిస్తుంది. దీనివల్ల ఇండిగో దాదాపు 4% మనకి ఎర్లీ ట్రేడ్ అంటే సెప్టెంబర్ 8వ తారీఖున కోల్పోయిన పరిస్థితి మార్కెట్లో కనిపిస్తుంది. ఇక మరో వార్త ఎల్ఐసికి సంబంధించింది. ఎల్ఐసి ఇప్పటివరకు లైఫ్ ఇన్సూరెన్స్ ఇలాంటి వాటిని అనుకుంటుంది, కాకపోతే రైడర్స్ ఇలాంటి వాటిలో అగ్రెసివ్గా లేకపోవడం వల్ల మార్కెట్ షేర్ కూడా కాస్త తక్కువగా కనిపిస్తుంది. కానీ ఇలాంటి సమయంలో మార్కెట్ షేర్ని చేజిక్కించుకోవడానికి దాదాపు 65% ఉన్నదాన్ని ఇంకా పెంచుకుంటూ వెళ్ళడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నట్టుగా మనకి ఎల్ఐసి ఒక అనౌన్స్మెంట్ ద్వారా తెలుస్తుంది. ముఖ్యంగా మిక్స్డ్ బిజినెస్ని చేయాలని, అదేవిధంగా 17 నాన్ పార్టిసిపేటింగ్ ప్రోడక్ట్స్, అదేవిధంగా 11 గ్రూప్ ప్రోడక్ట్స్ని తీసుకురావడానికి, ఇంకో 7 ప్రోడక్ట్లకి రైడర్ బెనిఫిట్ని కూడా యాడ్ చేయడానికి ఎల్ఐసి సంసిద్ధంగా ఉన్నట్టుగా మనకి ఎల్ఐసి చైర్మన్ ఎంఆర్ కుమార్ ఒక అనౌన్స్మెంట్లో చెప్పారు. దీనివల్ల రాబోయే రోజుల్లో ఎల్ఐసి ప్రైవేట్ రంగ సంస్థల్లో ఉన్న ఇన్సూరెన్స్ కంపెనీలకు కూడా గట్టిగా కాంపిటీషన్ ఇచ్చే అవకాశాలు మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి. హైదరాబాద్ బేస్డ్ కంపెనీ అయిన జిఎంఆర్ గ్రూప్కి సంబంధించి మరో వార్త మనం చూడాలి. ఈ వారం అనౌన్స్మెంట్ ప్రకారం కేబూ ఎయిర్పోర్ట్ ఏదైతే ఫిలిప్పీన్స్లో ఉందో దీంట్లో వీళ్లకున్న 40% స్టేక్ని అక్కడున్న సంస్థకి, ఏఐసి అనే సంస్థకి వీళ్ళు డిజిన్వెస్ట్మెంట్ ద్వారా ఇవ్వడం, ఆ డబ్బులు రాబోయే 5 సంవత్సరాలు ఈక్వల్గా వాళ్ళు మళ్ళీ జిఎంఆర్కి ఇవ్వడం కనుక గమనిస్తే దాదాపు 1330 కోట్లు మనకి రాబోయే 4 సంవత్సరాల్లో జిఎంఆర్ బుక్స్లోకి వచ్చే అవకాశం ఉంది. అంటే 100% అంటే ఫిలిప్పీన్స్లో ఉన్న బిజినెస్ని టోటల్గా ఎగ్జిట్ తీసుకొని ఆ డీల్ని క్రాక్ చేసినట్టుగా జిఎంఆర్ గ్రూప్ ఒక అనౌన్స్మెంట్లో తెలియజేయడం జరిగింది. దీనివల్ల రాబోయే రోజుల్లో డెట్ రీస్ట్రక్చరింగ్లో భాగంగా జిఎంఆర్ గ్రూప్ షేర్స్ కూడా పెరిగే అవకాశాలు ఉన్నట్టుగా మార్కెట్ వర్గాలు చెప్తున్నాయి. జేఎన్పిటి జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ ట్రస్ట్, దీనికి సంబంధించి అదానీ పోర్ట్స్ గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పుని ఛాలెంజ్ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరిగింది. సుప్రీంకోర్టు కూడా ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం అయినా హైకోర్టు తీసుకున్నది కరెక్టే, కాబట్టి మీరు వేసిన పిటిషన్ని విత్డ్రా చేసుకోమని చెప్పి అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ లిమిటెడ్ కంపెనీకి వాళ్ళు చెప్పడం జరిగింది. సో వాళ్ళ పిటిషన్ని విత్డ్రా చేస్తూ సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంది. దీని మీద ఫర్దర్ ఎలాంటి నిర్ణయం కూడా అంటే ఆల్రెడీ హైకోర్టు ఆర్డర్ని కాదని ఎలాంటి నిర్ణయం కూడా తీసుకోవడానికి సుప్రీంకోర్టు సిద్ధంగా లేదు అని చెప్పి ఒక ఆర్డర్ ఈ వారం పాస్ చేయడం జరిగింది. ఎలక్ట్రికల్ వెహికల్ బిజినెస్ మురుగప్ప గ్రూప్ ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే మురుగప్ప గ్రూప్కి సంబంధించిందని చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. ఎలక్ట్రికల్ వెహికల్స్కి సంబంధించి పెట్టుబడులు పెట్టడానికి దాదాపు 1000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడుతున్నట్టుగా కూడా ఈ వారం వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే ఈ అనౌన్స్మెంట్లో దాదాపు క్లీన్ ఎనర్జీ, క్లీన్ మొబిలిటీని ప్రమోట్ చేస్తూ 3 సెగ్మెంట్లలో అంటే మనకి ఇమీడియట్గా అయితే ఒక మోంట్రా 3-వీలర్ అంటే ఆటో రిక్షా లాంటిది ఒకటి వాళ్ళు మార్కెట్లోకి ఆల్రెడీ రిలీజ్ చేయడం, మరోవైపు ట్రక్స్కి సంబంధించి ఒకటి, ట్రాక్టర్స్కి సంబంధించి ఒకటి రాబోయే రోజుల్లో కూడా ఈ 1000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ తోటి మార్కెట్లోకి తీసుకొచ్చే అవకాశం ఉంటుందని చెప్పి వీళ్ళు చెప్పడం జరిగింది. దీనివల్ల ఆల్మోస్ట్ మనకి ఈ 3-వీలర్ కూడా 3,02,000 రూపాయల దగ్గర ప్రైస్ అవుతే దాదాపు 155 నుండి 158 కిలోమీటర్ల వరకు కూడా ఇది డిస్టెన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. దీంతోపాటు 10 కిలోవాట్ బ్యాటరీని కూడా దీనికి ఫిక్స్ చేస్తున్నట్టుగా మురుగప్ప గ్రూప్ చెప్పింది. రాబోయే రోజుల్లో ట్రాక్టర్ కావచ్చు, హై కమర్షియల్ వెహికల్ కావచ్చు, ఏదైనా కూడా ఆల్మోస్ట్ మనకి అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నట్టుగా మురుగప్ప గ్రూప్ అనౌన్స్ చేయడం ఈ వారం మనం గమనించవచ్చు. ఎన్టీపీసీ నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్, ఎన్టీపీసీ ఇప్పటివరకు స్టేట్ ఓన్ కంపెనీ అంటే మనకి భారత ప్రభుత్వ రంగ సంస్థ కాబట్టి ఎన్సీఎల్టీకి సంబంధించి ఎలాంటి కంపెనీని అక్వైర్ చేసిన దాఖలాలు లేవు. కానీ కొత్తగా ఆల్మోస్ట్ మనకి 600 మెగావాట్లు జబువా పవర్ ప్లాంట్ని 925 కోట్లకి వీళ్ళు చేజిక్కించుకోవడం, ఎస్పెషలీ ఎన్సీఎల్టీ డీల్ ద్వారా చేజిక్కించుకోవడం అనేది మొదటి ట్రాన్సాక్షన్ కింద చూడాలి. లాంగ్ టర్మ్లో ఇంకా కెపాసిటీని పెంచుకోవడానికి ఇలాంటి
అక్విజేషన్స్ కూడా పనికొస్తాయని చెప్పి ఎన్టీపీసీ ఈ వారం ఒక అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఇంకోవైపు ఏంటంటే మనకి ఆల్మోస్ట్ లాంగ్ టర్మ్ కెపాసిటీ వాళ్ళ టార్గెట్స్ని అచీవ్ చేయడానికి షేర్ హోల్డింగ్ అగ్రిమెంట్ కూడా జేపీఎల్ అండ్ సెక్యూర్డ్ ఫైనాన్షియల్ క్రెడిటర్స్ అనే సంస్థల ద్వారా మండే రోజు వాళ్ళ ఒక ఎంఓయూ కూడా ఎంటర్ అవ్వడం జరిగింది. ఈ రెజల్యూషన్ ప్రకారం దాదాపు 50% ఈక్విటీ స్టేక్ని జేపీఎల్లో ఫినాన్షియల్ క్రెడిటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇవ్వడానికి కూడా ముందుకు రావడం జరిగింది. దీన్ని బట్టి మెర్జర్స్ అండ్ అక్విజిషన్కి సంబంధించి భారత ప్రభుత్వ రంగ సంస్థలు కూడా ముందుకు రాబోతున్నాయి. రాబోయే రోజుల్లో పవర్ సెక్టార్లో ఎన్టీపీసీ మరిన్ని అక్విజిషన్స్ చేస్తుందనేది మాత్రం మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పుడు మనం ఆన్ ద రేడార్ విషయానికి వద్దాం. అంటే కంప్లైన్సెస్కి సంబంధించి, రైడ్స్కి సంబంధించి, నోటీసెస్కి సంబంధించి ఉన్న విషయాలన్నీ ఒకసారి గమనిద్దాం. మొదటిగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పేటీఎం అదర్ చైనీస్ లోన్ అప్లికేషన్స్ ఎవరైతే రన్ చేస్తున్నారో వాళ్ళందరి మీద రైడ్ చేయడం, పేటీఎం కావచ్చు, రేజర్ పే కావచ్చు, క్యాష్ ఫ్రీ కావచ్చు, ఈ మూడింటి మీద రైడ్ చేయడం. 3వ తారీఖు సెప్టెంబరు ఈ రైడ్స్ కండక్ట్ చేసిన తర్వాత దాదాపు 17 కోట్ల రూపాయలు మర్చెంట్ ఐడీస్ కింద బ్యాంక్ అకౌంట్లకు ట్రాన్స్ఫర్ చేయకుండా ఉన్న అమౌంట్ని కూడా వీళ్ళు సీజ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి పేటీఎం తప్ప మిగిలిన సంస్థలు ఎక్కడా ఖండించలేదు. కానీ కాకపోతే పేటీఎం మాత్రం చైనా లోన్ స్కామ్కి సంబంధించి ఎలాంటి కనెక్షన్స్ పేటీఎంకి లేదని చెప్పి వాళ్ళు ఈ వారం ఒక ప్రకటన ఇవ్వడం జరిగింది. కాకపోతే రాబోయే రోజుల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తీసుకునే నిర్ణయం వాళ్ళ దర్యాప్తులో తెలిసే విషయాలని బేస్ చేసుకునే పేటీఎం షేర్స్ కూడా పర్ఫామ్ చేసే అవకాశం ఉంటుంది. ఇది ఒక మనకి న్యూస్ కింద, అంటే ముఖ్యంగా చైనీస్ లోన్ యాప్స్ ఏవైతే ఈ మధ్యకాలంలో పెద్ద ప్రాబ్లమాటిక్గా, పెద్ద తలనొప్పిగా మారుతున్నాయో, ఇలాంటి సమయంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రైడ్ అనేది ఒక ప్రాముఖ్యతని చేకూర్చిన పరిస్థితి మనకి ఈ వారం కనిపిస్తుంది. ప్రతి వారం ఒక న్యూస్ వస్తున్న ఫ్యూచర్ గ్రూప్కి సంబంధించి ఈసారి ఒక కొత్త వార్త ఏంటంటే, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బియానీస్కి సంబంధించి, అంటే వాళ్ళ బ్రదర్స్ ఎవరైతే ఉన్నారో కిషోర్ బియానీ కావచ్చు, వాళ్ళ ఎల్డర్ బ్రదర్ విజయ్ బియానీ కావచ్చు, సునీల్ బియానీ కావచ్చు, వీళ్ళందరి మీద 1047 కోట్ల రూపాయలకి వీళ్ళు పర్సనల్ గ్యారంటీ ఇచ్చారు. కాబట్టి వాళ్ళ పర్సనల్ అసెట్స్ మీద కూడా ఇన్సాల్వెన్సీ ఫైల్ చేసిన పరిస్థితి మనకి ఈ వారం ఒక మేజర్ న్యూస్ కింద కనిపిస్తుంది. మనకి ఎకనామిక్ టైమ్స్ రిపోర్ట్ ప్రకారం ఆల్మోస్ట్ ఈ ముగ్గురు ఇచ్చిన పర్సనల్ గ్యారంటీసు, అదేవిధంగా వీళ్ళ సబ్సిడరీ ఏదైతే ఉందో ఇస్కృపా మాల్ మేనేజ్మెంట్, సింటెక్స్ ట్రేడింగ్ ఏజెన్సీ అండ్ యూనిక్ మాల్స్ అని ఏవైతే ఉన్నాయో, ఈ కేసుకి సంబంధించి కూడా సెంట్రల్ బ్యాంక్ ఇన్సాల్వెన్సీని ప్రొసీడింగ్స్ని ముందుకు తీసుకెళ్లే అవకాశాలు మనకు ఎక్కువ కనిపిస్తున్నట్టుగా ఈ వారం వార్త కింద మనం గమనించాలి. కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా మనకి ఫ్యూచర్ కూపన్స్కి సంబంధించి అమెజాన్ ఇంతకుముందు ఇచ్చిన రిక్వెస్ట్ని బేస్ చేసుకొని ఆల్మోస్ట్ దీనికి సంబంధించి ఒక డీల్ ఏదైతే అమెజాన్ డీల్ ఏదైతే ఫ్యూచర్ గ్రూప్కి సంబంధించిందో దీన్ని కూడా ఆ రోజుల్లో మనకి దీన్ని క్యాన్సిల్ చేయడం, ఇవన్నీ కనుక గమనిస్తే ఎస్ఎస్ఏ అంటే సబ్స్క్రిప్షన్ అగ్రిమెంట్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి కూడా నిర్ణయాన్ని తీసుకోవాల్సిన అవసరం ఈ వారం మనకు ముఖ్యంగా ఒక నోటీస్ రూపంలో కనిపిస్తుంది. నోటీస్ ఇచ్చినప్పుడు కూడా, అంటే ఎన్సిఎల్టీ ఆర్డర్ని బేస్ చేసుకుని కనుక గమనిస్తే దీనికి సంబంధించి రెస్పాన్సు సెప్టెంబర్ 19 లోపు ఇవ్వాలి అని చెప్పి అటు అమెజాన్కి అదేవిధంగా ఫ్యూచర్ గ్రూప్కి కూడా నోటీసులు పంపించడం ఈ వారంలో ఒక వార్త కింద మనం చూడాలి. ఇది కంపెనీలకు సంబంధించి మనకి ఇప్పటివరకు ఈ వారంలో ఉన్న అప్డేట్స్. అదేవిధంగా స్టార్టప్స్ ఏం చేస్తున్నాయో ఒకసారి చూద్దాం. ముఖ్యంగా స్టార్టప్స్ అనగానే మనకి యూనికార్న్ కింద ఎప్పుడు మారుతుంది అనే ఆలోచనలోనే చాలా కంపెనీలు కూడా దగ్గరగా టఫ్ ఫైట్ ఇస్తూ ఉంటాయి. ఈ వారంలో మనకి యూనికార్న్ కింద మారిన కంపెనీ 1mg, టాటా 1mg. టాటా డిజిటల్ హోల్డ్ చేస్తున్న ఈ కంపెనీ మొదటిసారిగా మనకి ఆల్మోస్ట్ 1.25 to 1.3 బిలియన్ వాల్యుయేషన్స్కి ఎగబాకడం వల్ల, అంటే 100 బిలియన్లు దాటితే అది యూనికార్న్ కింద మారుతుంది స్టార్టప్ కాబట్టి. కొత్తగా 40 మిలియన్ల ఫండింగ్ వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ 1.25, 1.3 బిలియన్ వాల్యుయేషన్కి వెళ్ళింది. దీనివల్ల ఆల్మోస్ట్ మనకి యాన్యువల్ రిపోర్ట్ ప్రకారం కావచ్చు, టాటా సన్స్ ఇచ్చిన డేటా ప్రకారం కావచ్చు, ఏది తీసుకున్నా కూడా 230.8 మిలియన్స్ని 16 ఫండ్ రైజింగ్ రౌండ్స్లో ఇప్పటి వరకు 1mg కంప్లీట్ చేసినట్టుగా మనకు వార్తలు వస్తున్నాయి. ఇదే విధంగా మనకి ఆల్మోస్ట్ ఎక్స్టర్నల్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఎంపీఓఎఫ్ మారిషస్, హెచ్బిఎం హెల్త్ కేర్ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నారో వీళ్ళందరూ కూడా ఫండ్ రైజింగ్లో భాగస్వామ్యాన్ని ఎంచుకున్నట్టుగా ఈ వారం మనకు ఒక ప్రధాన వార్త కింద స్టార్టప్స్లో కనిపిస్తుంది.
ఇండియన్ స్టార్టప్స్కి ఆల్రెడీ చలికాలం మొదలైందా? ఈ డేటా చూస్తే ఖచ్చితంగా మొదలైందని అనుకోవాలి. ఎందుకంటే ట్రాన్సాక్షన్ అనే కంపెనీ ఇచ్చిన డేటా ప్రకారం చూస్తే మనకి మంత్ ఆన్ మంత్ ఇన్వెస్ట్మెంట్స్ దాదాపు 20% జూలైలో తగ్గిపోవడం మనం గమనించవచ్చు. అంటే క్రూషియల్ స్లోడౌన్ కావచ్చు, ఇంకోవైపు ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా కూడా ఫండింగ్ అంత ఈజీగా కాకుండా ఉండడం కావచ్చు. వీటినన్నింటినీ బేరీజ్ వేసుకుని చూస్తే ఆల్మోస్ట్ మనకి 855 మిలియన్లు ఫండింగు, దాదాపు 102 ఫండింగ్ రౌండ్స్లో 9 అక్విజిషన్స్ ఇవన్నీ జరిగినప్పటికి కూడా ఆల్మోస్ట్ మనకి 20% డౌన్ ట్రెండ్ ఉంది. అంటే దీన్ని బట్టి చూస్తే మంత్ ఆన్ మంత్ మనకి ఫండింగ్ అనేది తగ్గుతూ పోతుంది. ఇది నెక్స్ట్ 12 to 18 months కంటిన్యూ అయ్యే అవకాశం కూడా ఉందని చెప్పి ఈ సంస్థ ఇచ్చిన రిపోర్ట్లో మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇక స్టార్టప్స్లో చివరిగా రణ్వీర్ సింగ్ పెట్టుబడి పెట్టిన షుగర్ కాస్మెటిక్స్ గురించి చూద్దాం. షుగర్ కాస్మెటిక్స్లో ద యూత్ ఐకాన్ అనే సంస్థతో కలిపి రాబోయే రోజుల్లో పార్ట్నర్షిప్ చేస్తూ ఈ ప్రోడక్ట్స్ని అటు ప్రమోట్ చేయడం, ఇటు మార్కెటింగ్ చేయడం, అన్నిటికీ తను సంసిద్ధత వ్యక్తపరుస్తూ దీంట్లో పెట్టుబడులు పెట్టడం జరిగింది. ఈ పెట్టుబడితో దాదాపు ఈ అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత దాదాపు $50 మిలియన్ మనకి డి సిరీస్ ఫండింగ్ కూడా కంప్లీట్ అయినట్టుగా ఈ షుగర్ కాస్మెటిక్స్ అనౌన్స్ చేయడం జరిగింది. ఇది ఈ వారం స్టార్టప్, అదేవిధంగా కంపెనీ కబుర్లు. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో Money9 యాప్కి సంబంధించి చాలాసార్లు డౌన్లోడ్ చేసుకోమని చెప్పి రిక్వెస్ట్ చేయడం కూడా జరిగింది. ఇది అటు మనకి యాపిల్లో కావచ్చు, ఇటు ఆండ్రాయిడ్లో కావచ్చు, రెండిట్లో కూడా అందుబాటులో ఉంది. నాట్ ఓన్లీ స్టాక్ మార్కెట్స్, ఇలాంటి కంపెనీ కబుర్లే కాకుండా మనకి చాలా ప్రోగ్రామ్స్, అంటే ఒక పర్సనల్ ఫినాన్స్ నుండి ఏమాత్రం ఆర్థిక అక్షరాస్యత లేని వాళ్ళందరూ కూడా ఈజీగా ఫైనాన్షియల్ ఫండమెంటల్స్ నేర్చుకోవడానికి Money9 యాప్లో చాలా వరకు కూడా వీడియోస్ మనకు అన్ని రీజనల్ లాంగ్వేజ్లో, ఎస్పెషల్లీ తెలుగు లాంగ్వేజ్లో ఉన్నాయి. సో ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోకుండా ఉంటే వెంటనే డౌన్లోడ్ చేసుకొని ఏ విధమైన డౌట్స్ ఉన్నా, ఇన్సూరెన్స్కి సంబంధించి కావచ్చు, టాక్సేషన్కి సంబంధించి కావచ్చు, స్టార్టప్స్కి సంబంధించి కావచ్చు, ఏదైనా కూడా మీకు పూర్తి సమగ్రమైన ఇన్ఫర్మేషన్ వీడియో రూపంలో ఉంటుంది. సో వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. ఇది ఈ వారం కంపెనీ కబుర్ల ప్రోగ్రామ్. చూస్తూనే ఉండండి Money9.